దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకొని గొప్ప చెయ్యాలి అనుకున్నప్పుడు ఆ వ్యక్తి జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా ఆ వ్యక్తిని తాను చూడాలి అని అనుకున్న పొజిషన్లో చూసేంతవరకు ఆ వ్యక్తిని దేవుడు విడిచిపెట్టడు. దేవుడు దావీదును రాజుగా చేయడానికి అభిషేకించాడు. కాని వెంటనే దావీదు రాజైపోలేదు. ఎన్నో కష్టాలు పడ్డాడు. ఎన్నో నష్టాలు ఎదురయ్యాయి. రాజైన సౌలు దావీదును ఎన్నోసార్లు చంపాలి అని చూశాడు. కాని దేవుడు వాటన్నిటి నుండి దావీదును తప్పించి దేవుడు అనుకున్న విధంగా దావీదును గొప్ప రాజుగా చేశాడు. అలాగే దేవుడు అబ్రహామును దీవిస్తాను అన్నాడు. కాని వెంటనే అవ్వలేదు. 25 సంవత్సరాలు ఎదురు చూడాల్సి వచ్చింది. దేవుడు చెప్పింది అబ్రహాము జీవితంలో దేవుడు జరిగించాడు. యోసేపుకు దేవుడు ఇచ్చిన మాట తన జీవితంలో నెరవేర్చబడటానికి చాలా కాలం పట్టింది. ఈ కాలములో ఎన్నో కష్టాలు పడ్డాడు యోసేపు. అయినా దేవుడు ఇచ్చిన మాట మరచిపోలేదు. తాను చెప్పిన ప్రకారము యోసేపును ఒక దేశం మీద ప్రధాన అధికారిగా చేశాడు దేవుడు. ఇలా ఎందరో జీవితాల్లో దేవుడు చెయ్యాలి అనుకున్నది వారి జీవితంలో చేశాడు. ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడు ఏ అద్భుతమైతే చేస్తాను అని వాగ్దానపూర్వకంగా నీకు వాగ్దానం చేశాడో తప్పకుండా దానిని నీ జీవితంలో చేస్తాడు. నమ్మకముగా ఉండు. దేవుడు నమ్మదగినవాడు. మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనియ్యడు. 1 కొరింథీలకు 10:13